హమాస్కి చావు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ని వేటాడినటువంటి ఇజ్రాయెలు గాజాలోకి ప్రవేశించడం, అక్కడ ఉత్తర గాజాని ఖాళీ చేయించి దక్షిణ గాజాకి జనాలందరినీ పంపించి కనబడ్డట్టు లేపేయటం, సొరంగాల్ని పేల్చేయడం, అక్కడ ఉన్నటువంటి శరణార్థి శిబిరాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వేటిని అడ్డం పెట్టుకుని నడుపుతున్నారో ఆ తీవ్రవాదులకు సంబంధించిన అన్నిటిని పేల్చివేయడం ఇదంతా జరిగింది. అయితే 22,000 మంది చనిపోయారంటూ, ప్రజలు చనిపోయారంటూ చేసినటువంటి ప్రచారం పెద్ద అబద్ధం. అందులో అత్యధికులు హమాస్ తీవ్రవాదులు ఉంటారని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి అధికారిక లెక్క అదే చెప్పారు. 18 బెటాలియన్ల సైన్యం హమాస్కి సంబంధించినటువంటి ఏదైతే అల్కాసం బ్రిగేడ్స్ ఉన్నారో వాళ్ళు 18 బెటాలియన్ల సైన్యాన్ని మా ఇజ్రాయెల్ సైన్యం చంపింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అంటే 22,000 మందిలో 18,000 మంది మొత్తం కూడా హమాస్ తీవ్రవాదులే, మిగతా 4,000 వాళ్ళు అడ్డం పెట్టుకున్న సాధారణ పౌరులు అవుతారు. అయితే దీంతో బెత్తరపోయినటువంటి ఇంతవరకు కూడా మేము 500 మందిని చంపేశాం, ఇజ్రాయెల్ సైన్యాన్ని 100 మందిని చంపేశామని చెప్తున్నటువంటి హమాస్కి ఇజ్రాయెల్ చేసిన ఈ ప్రకటనతో బెత్తరపోయింది. అందుకని అబ్బెబ్బే అట్లాగేం లేదు, మేము చేసి చూడండి అంటూ వీళ్ళు కొన్ని ఇజ్రాయెల్ వాళ్ళని పేల్చేసిన దృశ్యాలు చూపెట్టేసి అంతమంది చచ్చిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరి చచ్చిపోయిన 22,000 మందిలో హమాస్ ఎంతమంది, హమాస్ వాళ్ళు బతికున్న వాళ్ళు ఎంతమంది, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, ఒక్కరోజున ఒక్క హమాస్ వాడన్నా చచ్చిపోయాడని ఒప్పుకుంది. అది ఇజ్రాయెల్ సైన్యం ఒప్పుకుంది. మా వాళ్ళు 500 మంది గాజాలో చచ్చిపోయారు, బయట 2,000 మంది చచ్చిపోయారు, అట్లాగే 6,000 మంది దాకా గాయపడి ఉన్నారు అన్నట్టు. మరి హమాస్ అయితే ఒక్కడ చచ్చినట్టు లెక్క చెప్పలేదు. అంటే దాన్ని నమ్మదగ్గదా?